కాండము 1వ అధ్యాయము 3వ వచనం అండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగాయెను. యేసుక్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్న దేవుడి యొక్క వాక్యం ఎంత శక్తి గలదో, ఎంత బలమైనదో తెలుసా? ప్రక చరిత్రలో ఆది కాండంలో 1వ అధ్యాయంలో మొదటిలోనే దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికితే వెలుగైంది. ప్రక్క చరిత్రలో సృష్టి కలుగునుగా కానీ నోటి నుండి పలికితే సృష్టి యావత్తు కలిగింది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట అంత శక్తి కలదండి. క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజరు 4 దినాలు సమాధిలో ఉంటే, సమాధిలో ముయ్యబడి ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నోటితో పలికాడు. నోటితో లాజరు అని పలికితే లాజరు ఒక్కడే లెగిసి వచ్చాడండి. లాజరు అని పేరుతో పిలవకుండా ఉంటే సమాధిలో ఉన్న వారందరూ లెగిసి వచ్చేవాళ్ళు. దేవుని యొక్క వాక్యములో అంత శక్తి ఉన్నది, దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి మాట సెలవిస్తే లెగిసి వచ్చాడు. సమాధిలో నుంచి లాజరు 4 దినాలు అయి చనిపోయినా కానీ